అది రాత్రి 11:30 సమయం. ఆఫీస్ పని ముగించుకొని వంశీ హడావిడిగా మెట్రో ఎక్కాడు. ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. అందుకే నేరుగా వెళ్లి చివరి బోగిలో కూర్చున్నాడు. మెట్రో వేగంగా వెళ్తుంది. ఒక్కసారిగా లైట్లు మెరిసి ఆగిపోయాయి. మళ్లీ లైట్లు రాగానే వంశీకి ఎదురుగా ఉన్న సీట్లో ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే అంతకు ముందు అక్కడ ఎవ్వరూ లేరు. ఆ ముసలాయన తల దించుకొని చివరి బోగిలో ప్రయాణించకూడదని నీకు తెలియదా బాబూ అని అన్నాడు. వంశీ భయంతో ఎందుకని అడిగాడు. ఆ వ్యక్తి మెల్లగా తల పైకి ఎత్తాడు. చూస్తే కళ్ళు లేవు. ఎందుకంటే ఇక్కడ చచ్చిన వాళ్ళు మాత్రమే ప్రయాణిస్తారు అని గర్జించాడు. వంశీ కేక వేసే లోపే మెట్రో ఒక చీకటి టన్నర్ లోకి ప్రవేశించింది. మరుసటి రోజు ఉదయం ఆ బోగిలో వంశీ బ్యాగ్ మాత్రమే దొరికింది. వంశీ జాడ లేదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.